హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. జనరల్గా ఎగ్స్ అనేటివి లేడీస్లో ఎందుకు తగ్గుతాయి, పెరగడానికి ఏమన్నా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయా అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. జనరల్గా ఏంటంటే లేడీస్ మామూలుగా వాళ్ళకి ఓవరీస్లో ఎగ్స్ అనేటివి మనం స్కాన్లో చూసినప్పుడు కనిపిస్తాయి, చిన్న చిన్నవి. సో ఇవి ఏంటంటే బర్త్ అప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఉంటాయి, ప్లస్ మామూలుగా వాళ్ళు మెన్స్ట్రుయేషన్ అయినప్పటి నుంచి ఎగ్స్ అనేటివి ఎవ్రీ మంత్ సైకిల్స్తో పాటు ఒక్కొక్క ఎగ్ పెరగడం, రప్చర్ అవ్వడము, దీంతోపాటు కొన్ని ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫిక్స్డ్ కాబట్టి ఎవ్రీ మంత్లో ఏజ్ వైజ్ అవి ఎగ్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం రిప్రొడక్టివ్ పొటెన్షియల్ అనేది మన టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ యావరేజ్ నెంబర్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి బెటర్గా ఉంటాయి. సో ఇదేంటంటే అరౌండ్ 20 to 30 years అలా అనమాట. సో ఏజ్తో పాటు ఎగ్స్ అనేటివి తగ్గిపోతాయి నార్మల్గా. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే సైకిల్స్తో పాటు ఎగ్ నెంబర్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఎగ్ క్వాలిటీ కూడా మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్ ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఒకవేళ కొంతమందికి స్లోగా డిక్లైన్ అయినా కూడా ఆఫ్టర్ 30 years ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం డ్రాస్టిక్గా తగ్గుతూ ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా అంటే జనరల్గా అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కాబట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేటివి మనం టెంపరీగా ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్ళే వరకు ఉన్న నెంబర్ ఆఫ్ ఎగ్స్లో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అనేటివి మెడిసిన్స్ ఇస్తాం, కానీ దాన్ని రివర్స్ చేసే ట్రీట్మెంట్స్ అనేటివి ఎక్కడ ఉండవు అనమాట. అందుకనేసే ఎప్పుడు కూడా ఇట్లా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఎగ్ నెంబర్ తగ్గేలోపే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఎగ్ క్వాలిటీ కానీ నెంబర్ కానీ డిపెండ్ అవుతుంది. మోస్ట్లీ అంటే జెనెటిక్, అంటే బేబీ అంటే మదర్ వూమ్లో ఉన్నప్పటి నుంచే జెనెటిక్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈ మధ్య కాలంలో చాలా ప్లాస్టిక్ యూసేజ్ కానీ అదర్ ఫుడ్స్ కానీ పొల్యూషన్ కానీ వీటి వల్ల కొంతమందిలో మేము ఎక్కువగా చూస్తున్నది 25-30 నుంచే ఎగ్స్ తగ్గిపోవడం అనేది చూస్తున్నాము. సో వీలైనంత వరకు ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ పొల్యూషన్ని, ప్లాస్టిక్ని ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేయడం వల్ల కూడా కొంచెం మనం ఎగ్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. Hope this video is helpful for you. Thank you very much.